హాయ్ హలో అందరూ నమస్తే. కూటమిలో ఉన్నటువంటి లీడర్ల వల్ల చంద్రబాబు నాయుడు గారికి రోజుకొక తలనొప్పి. 164 సీట్లు మాకు వచ్చినాయనేటువంటి ఆనందం ఏ రోజు కూడా లేదు. మరి ఈ మాట అనొచ్చో లేదు మనకైతే తెలియదు, కానీ కొంతమంది అభిప్రాయపడుతున్నట్టు మరి మొన్నటి ఎన్నికల్లో చేసినటువంటి మోసమో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపమో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు తలలు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఈ మధ్యకాలంలో వరుసగా మీరు అబ్జర్వ్ చేయండి. టీడీపీ పార్టీ నాయకులు లిక్కర్ వ్యవహారంలో దొరికిపోవడం కానీ, వంగలపూడి అనిత, పవన్ కళ్యాణ్ వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారనే దానికి ప్రజలను చూసినటువంటి విమర్శలు కానీ, తర్వాత మంత్రి నారాయణ, నాదెండ్ల మనోహర్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ కానీ, అసెంబ్లీ వేదికగా చిరంజీవి గారిని బాలకృష్ణ మాట్లాడినటువంటి ఎపిసోడ్ కానీ, ఇట్లా వరుసగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదంతా దేనికయ్యా అంటే ప్రజా సమస్యల కోసం అంటే కాదు, వారికి పంపకాల్లో వచ్చినటువంటి వ్యవహారం, వాళ్ళ సీక్రెట్స్ అన్ని వీళ్ళు బయట పెడుతున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు మొన్నటిదాకా నన్ను దేవుడు అన్నాడు అని చెప్పి విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని ఏదైతే చెప్పారో, అలాంటి దేవుడికి సంబంధించే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు ఈరోజు ఒక సంచలనమైనటువంటి పోస్ట్ ఫేస్బుక్ వేదికగా పెట్టడం జరిగింది. అంటే ఇది టీడీపీ పార్టీలో ఒక బ్లాస్టింగ్ అనే చెప్పొచ్చు, ఒక బాంబు పేల్చారని చెప్పొచ్చు. ఏ రకంగా అంటే ఒకసారి చూడండి, ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్లు డిమాండ్ చేశారంట విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని కొలికపూడి శ్రీనివాస్ని. సో డిమాండ్ చేసిన క్రమంలో టీడీపీ ఎంపీ కేసీఆర్ చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. 2026 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం 5 కోట్లు చిన్ని అడిగారంటూ ఆరోపణలు. తన అకౌంట్ నుంచి 3 సార్లు 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన కొలికపూడి ఎంపీ చిన్ని పిఎం మోహన్ పోరంకి వచ్చి తీసుకెళ్లిన 50 లక్షలు, నా మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం అంటూ పోస్టు. నిజమే గెలవాలంటూ ఫేస్బుక్లో కొలికపూడి పోస్టులు. సో ఇది ఐసిఐసిఐ బ్యాంకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిబ్రవరి డేట్లకు సంబంధించి కూడా ఇక్కడ ఉంది. ఏ డేట్లు ఫిబ్రవరి 7, 2024 అంటే ఎన్నికలకు ముందు 20 లక్షలు, ఫిబ్రవరి 8న 20 లక్షలు, అదేవిధంగా 14వ తారీఖున 20 లక్షలు, ఫిబ్రవరి మాసంలోనే ఆ తర్వాత పోరంకి వచ్చి ఆయన పిఏ తీసుకుపోయినటువంటి 50 లక్షలు. ఇట్లా తన మిత్రుల ద్వారా 3.5 కోట్ల అంశాలకు సంబంధించి రేపు పోస్ట్ పెడతానని చెప్పి మరి ఈరోజు ఒక బాంబు పేల్చడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ ఇట్లా మొత్తం స్టేట్మెంట్ కూడా పెట్టడం జరిగింది. ఇదిగో అంటే ఇక్కడ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినటువంటి వివరాలు ఇవన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేశాడు. మొన్న 2 రోజుల క్రితమే విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్నికి సంబంధించి కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడడం జరిగింది. నేను అధిష్టానం దగ్గర చూసుకుంటానని చెప్పి. ఎంపీ చిన్ని మరి టీడీపీ పార్టీ ఆఫీసులో కూర్చొని అన్నీ కూడా ఈ పార్టీ పదవులు అమ్ముకుంటున్నాడు, ఇసుక దందా చేస్తూ ఉన్నాడు, సో ఇవే కాకుండా అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాలను మొన్న మాట్లాడి మరి అధిష్టానం దృష్టికి తీసుకుపోతా అని చెప్పిన మొన్న ఒక వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. అందరం కలిసి పార్టీ ఆఫీస్ ముందు కూర్చుందాం పోయి అని చెప్పి. సో అది మాట్లాడినటువంటి కొన్ని గంటల్లోనే ఈ అంశానికి సంబంధించి 5 కోట్ల డిమాండ్ చేసిన దానికి సంబంధించి పోస్ట్ పెట్టడం జరిగింది. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి రాజకీయాల్లోకి వచ్చి గెలిచాను, నీలాగానే లిక్కర్ కేసులో సంపాదించుకొని అడ్డగోలుగా సంపాదించి రాలేదని చెప్పి కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు కొలికపూడి శ్రీనివాస్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఎన్నికలకు ముందు ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్ చేశారని దానికి సంబంధించి మరి కొలికపూడి సంచలన నిజాలు అయితే బయట పెట్టడం జరిగింది. సో ఈ క్రమంలో మరి వీరిద్దరికి సంబంధించినటువంటి వ్యవహారం ఎంత దూరం పోతుందన్నది చూడాలి. బహుశా రేపు ఏమైనా అంటే కొంతమంది ఇప్పుడే కామెంట్స్ స్టార్ట్ చేశారు. ఏముందిలేండి, ఇది టీ కప్పులో తుఫాన్ లాగా ఇప్పుడంతా హడావిడి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ముందు పోయిన తర్వాత లేదా పార్టీ అధ్యక్షుడి దగ్గర కూర్చోబెట్టుకొని సెటిల్మెంట్ చేసేస్తారు వాళ్ళిద్దరికీ, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవద్దండి, చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కాసుకొని ఉన్నాడు కాబట్టి ఇది సైలెంట్గా ఉండండి, లేదా ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నాయకులు చెప్తేనే నేను చిన్ని మీద కామెంట్ చేశానని చెప్పి కొలికపూడి శ్రీనివాస్ కానీ వాళ్ళకి అనుచరులను ఎవరెవరు చెప్పొచ్చు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అదే జరుగుతూ ఉంది కదా, టీడీపీ ఫేక్ లిక్కర్ స్కామ్లో మరి జోగి రమేష్ చేయించాడని చెప్తా ఉన్నారు కదా. సో ఆ రకమైనటువంటి కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. మరి ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ కోసం 5 కోట్ల రూపాయలని డిమాండ్ చేసి ఇవ్వడానికి ఒప్పుకున్నటువంటి కొలికపూడి మరి నిజమే గెలవాలని ఎట్లా పోస్ట్ పెడతారనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే టీడీపీ పార్టీకి అన్ని రకాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజే చూడండి, టీడీపీ నారాయణరావు తూని ఘటనకు సంబంధించి సో ఇట్లా 1 కాదు 2 కాదు అనేకం పాలనపరంగా వైఫల్యాలు ఉన్నాయి. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి నిద్రపోనివ్వడం లేదు, ఓ పక్క సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ రకంగా తలనొప్పులు తెస్తూ ఉన్నారు.
సో ఇది పరిస్థితి. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈ ఎపిసోడు ఎక్కడి దాకా వెళ్ళి ఆగే పరిస్థితి ఉంది, మరి సర్దుబాటు చేస్తారా లేకపోతే ఇంకా పెద్దది అయ్యేటువంటి అవకాశం ఉందా? ఈయన ఏదైతే ఆధారాలు బయట పెడతానన్నాడు కదా, బయట పెడతారా, ఆగిపోతారా?